శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మొన్న కార్తీక పౌర్ణమి రోజు అందరూ 365 ఒత్తులు వెలిగించిండ్రు కదా. అయితే మనకు 365 ఒత్తులు అనేది వెలిగించడం వల్ల మనకు మంచి జరుగుతుందా జరగదా అంటే మన పెద్దలు అంటే పెద్ద పెద్ద గురువు చెప్తుంటారు కదా, 365 ఒత్తులు వెలిగిస్తే మనకు 365 రోజులు ఫలితం వస్తుంది అని చెప్తుంటారు కదా. అయితే అంతకన్నా ముందు నేను అంటే కామెంట్లో మీ పేరు, మీ ఊరు, మీ సమస్య ఏదో చెప్పమంటే వాటికి పరిష్కారాలు చెప్తున్నా కదా. అయితే ఈరోజు నేను ముగ్గురికి మాత్రము అంటే వాళ్ళు ఏ పరిహారం చేసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే దానికి ఇద్దరు మాత్రము జాబ్ కోసం అడిగిండ్రు. ఒక్కరు మాత్రము వాళ్ళ భర్త వేరే సంబంధం పెట్టుకున్నాడు అని వాళ్ళు అంటే పేర్లు చెప్పను నేను. అయితే వాళ్ళకు నేను ముందు ఈరోజు పరిహారం చెప్పిన తర్వాత మన 365 ఒత్తుల వల్ల దాని లెక్క ఏంటిదో మనము తెలుసుకుందాము. అయితే ఇద్దరు జాబ్ కోసం పెట్టిండ్రు కదా. అయితే ఈ జాబ్ కోసం ఎవరైతే అంటే మాకు తొందరగా జాబు వచ్చేటట్లు చేయమని అవి అయితే మీరు ఏం చేయండి, అయితే ఈ జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తుండ్రో మీరు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండండి. నేను చెప్పిన ఈ 2 స్తోత్రాలను మీరు రోజు పఠించండి. మీకు తొందరలోనే జాబ్ వస్తుంది. నెల రోజుల్లోనే మీరు మళ్ళీ నాకు శుభవార్త మాత్రం చెప్తారనమాట. మీరు ఉదయమే లేవండి. ఉదయమే 5:30 లోపు మీరేం చేయాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రము ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వల్ల ఏమవుతుందంటే మనకు గురు అనుగ్రహము అనేది పెరుగుతుంది. గురుగ్రహం అనేది మనకు ఏ గ్రహాలు నీచంగా ఉన్నా గురుగ్రహము ఒకటి మనపై అంటే మంచి ఉంటే తప్పకుండా మనకు అన్ని గ్రహాలు మనకు సహకరిస్తాయి అన్నమాట. మనం దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నామో అది సఫలమవుతుంది అనమాట. అంటే అది మనకు దక్కుతుందన్నమాట. అయితే మీరు మీరు ఉదయమే లేచి స్నానాలు ఇట్లా చేసి మీరు ఎక్కడ పోనవసరం లేదు. మీరు ఇంట్లోనే మీకు సపరేట్ పూజా మందిరం ఉంటే పూజా మందిరంలోనే ఏదో దేవుడి ముందు దీపం పెట్టండి. లేదంటే మీరు ఒకతోటి స్నానం చేసి ఒక గ్లాస్లో నీళ్లు పెట్టుకోండి. ఒక గ్లాసులో మీరు ముందు నీళ్లు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఏదో అడావిడి చదవాలి అని కాదు. ముందు మీకు నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే మేము ఎంత పెద్ద గురువు అయినా సరే ఒక 50% మాత్రమే మీకు చెప్తాం. 50% మాత్రం మీరు చేసే పనిలోనే మీకు ఫలితాలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే గురువులు కూడా చాలా మేము చెప్తే మీకు అయ్యింది అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే మేము చెప్పేది మీకు కేవలము 50%, 50% మాత్రమే మీకు ఫలితాలు ఇస్తాయి. మిగతా 50% మాత్రమే మీరు చేసే అంటే మీ యొక్క ప్రవర్తన అంటే మీరు చేసే పద్ధతి, మీ యొక్క భక్తి ద్వారానే మీకు ఏదైనా మంచి జరుగుతుంది. అంతేగాని మేము చెప్పడం వల్ల మీకు ఎప్పుడు జరగదు అది. ఎందుకంటే మీకు ఒక మార్గం అనేది మేము చూపిస్తాము అంతే. మేము మార్గం చూపించే వరకే. కానీ దాని ఫలితం పొందాలంటే మీరు కూడా చాలా నియమ నిష్టలతోటి చేస్తారు. మీరు చేయండి, మేము చెప్పి వేస్ట్. ఇప్పుడు మేము చెప్పినాము, మీరు నియమ నిష్టలతోటి చేయకుండా మీరు చేస్తే అవి ఫలించగా. అందుకే 50% మీతోటే ఉంటుంది. మా వల్ల ఏవి జరగవు. నేనే ఒప్పుకుంటున్నా కదా. మా గురువుల వల్ల ఏది జరగదు. వాళ్ళ అహంకారంతో వాళ్ళు మేము చెప్తేనే అయ్యిందని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఎంత పెద్ద గురువు అయినా సరే, కానీ దేవుడు చెప్పినా కానీ అంటే మీతోటి చెప్పిన వాడికంటే చేసేవాడే భక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ మీరు నమ్మకము నియమ నిష్టలతోటి చాలా భక్తితోటి మీరు స్నానం చేసి దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది కదా, ఆ స్తోత్రము చదవండి. నిశ్శబ్దంగా చదవండి. మంచిగా చదవండి. తప్పులు పోయినా పర్వాలేదు. ఎందుకంటే చాలామంది తప్పులు పోతున్నాయి, చదవడానికి వస్తలేదు. ఫస్ట్ మనం ప్రయత్నించాలి కదా. ఒకటి ఇప్పుడు మనకు ఎల్కేజీ, యూకేజీ ఇట్లా ఈ ఫస్ట్ క్లాస్ ఇట్లా ఉంటాయి. ఇది కూడా అంతే. మనం ప్రయత్నిస్తున్నాము. ఒక స్తోత్రాన్ని ఎప్పుడు చదివినప్పుడు ఫస్ట్ చదివినప్పుడు మనకు తప్పులు పోతాయి, తడకలు పోతాయి, అన్నీ జరుగుతుంటాయి కదా. ఎప్పుడు మనము బాధపడకూడదు. ఇలా జరుగుతుందని అనుకోకూడదు. అమ్మవారు దేవుడు ఏం మనని శిక్షించాడు, ఏమీ చేయడు. నేర్చుకున్నాక మా దేవుడు సంతోషిస్తాడు. ఏదోలే చదవని నా మార్గంలోకి వస్తున్నాడు కదా అని దేవుడు సంతోషిస్తాడు. కానీ ఎప్పుడు కోపగించాడు. అందుకే మీకు ఎట్లొస్తే అట్లా చదవని. కాకపోతే రోజుకు అనేది దాన్ని మెరుగుపరుచుకోవాలి.
అంటే ఎలా చదవాలి అనేది ఏ తప్పులు లేకుండా చదవాలి అనేది దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఒకరోజు తప్పు పోయిందని మనం ఎప్పుడు తప్పే చదివితే అది మన పొరపాటు అవుతుంది, మన తప్పు అవుతుంది. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, పలక తీసుకొని ఏ బి అని దిద్దుతుంటాం కదా మనము రావడానికి. ఇది కూడా అంతే. మన ఫస్ట్ రోజు కొంచెం తప్పులు పోతాయి, సెకండ్ రోజు కొంచెం మంచిగా వస్తుంది, మూడో రోజు కొంచెం మంచిగా వస్తుంది. ఇట్లా రోజు రోజు మనకు అలవాటు అవుతుంది. తప్పులు పోతున్నాయి కదా అని ఏమనుకోకండి. మీరు కూర్చొని ప్రశాంతంగా నిదానంగా చదవండి. ఏదో టేప్ రికార్డ్లో వస్తుంటాయి చూడండి, ఆ విధంగా పోకండి. నిదానంగా మంచిగా కూర్చొని ఆ దక్షిణామూర్తికి మీ యొక్క సంకల్పం పూర్తిగా చెప్పుకోండి. నాకు మంచి జాబ్ రావాలి, నేను నా కష్టం మీద నేను నిలబడాలి అని మీరు మంచిగా మనసులోని దక్షిణామూర్తికి ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు ఈ స్తోత్రం చదివిన తర్వాత మళ్ళీ తండ్రి నాకు మంచి జాబ్ వచ్చేలా చూడని ఆ గ్లాస్లో నీళ్లు పెట్టుకున్నారు కదా, ఆ గ్లాస్లో నీళ్లు తాగేసేయండి. ఇదే విధంగా సాయంత్రం మీరు ఏం చేయాలంటే సూర్యుడు అస్తమించిన తర్వాత 5:30 తర్వాత మీరు హనుమాన్ చాలీస చదవండి. ఎందుకంటే హనుమాన్ చాలీస మనకు శక్తిని పెంచుతాడు అనమాట. అంటే మన బుద్ధి శక్తి పెరుగుతుందంటే మన బుద్ధి కూడా పెరుగుతుంది కదా. అందుకే మనకు ఏదైనా జాబ్ కోసం ట్రై చేయాలి కదా. ఇప్పుడు పలాలతో జాబ్ ఉందంటే వెళ్ళాలి, పోవడానికి మనకు శక్తి ఉండాలి కదా. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, అక్కడ పోవడానికి మనకు శక్తి ఉండాలి కదా, మనకు ధైర్యం అనేది ఉండాలి కదా. ఏ ధైర్యం లేకుండా మనం పోలేం కదా. అందుకే హనుమంతుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు. మీరు ఏమి టెన్షన్ పడకండి, నాకు రాలేదు అని అనుకోకండి. మీ మనసులో ఏది అనుకుంటామో మన మనసులో ఏదైతే అనుకుంటామో అదే మనకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అందుకే మాకు వచ్చింది అని అనుకోండి. మాకు మంచి జాబు వచ్చింది అని మనసులో అనుకొని మాకు వస్తుంది అనుకొని ఉదయం సాయంత్రం కూడా అదే విధంగా గ్లాస్ నీళ్ళు ముందర పెట్టుకోవాలి. హనుమంతుని జై శ్రీరామ్ అని ఫస్ట్ జై శ్రీరామ్ అని అదేవిధంగా హనుమంతుని తలుచుకొని నా యొక్క సంకల్పం ఇది, నాకు మంచి జాబ్ రావాలి అని మీరు హనుమాన్ చాలీసా చదివి మీరు మళ్ళీ గ్లాస్ నీళ్ళు తాగండి. మీ జాబ్ ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండండి. మీరు నెల రోజుల్లో ఈ జాబ్ కోసం ఎవరైతే ఇద్దరు పెట్టిండ్రో వాళ్ళు ఈ విధంగా చేస్తూ రండి. మీకు నెల రోజుల్లోనే మీరు మళ్ళీ నాకు మంచి శుభవార్త నాకు తెలియజేస్తారని నమ్మకం మాత్రం నాకుంది. ఎందుకంటే నేను తెలుసు మీకు వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీకు జాబ్ యోగాలు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చిన్న జాబు వచ్చినా మీరు వదులుకోకండి. ఎందుకంటే మనకి ఏదో ఒకటి రావాలి ఫస్ట్. ఎందుకంటే మనకు ఏదో ఒకటి వస్తేనే దాని ద్వారా మనం పెద్దగా పోవడానికి అంటే కొన్ని తెలిసిపోతాయి అన్నమాట. ఒక జాబ్లో మనం చేరినప్పుడు జాబ్ పరిస్థితి ఏంటిది, అక్కడ మనుషులు ఏ విధంగా ఉంటారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఏదైనా పెద్ద జాబ్కి పోయినప్పుడు అక్కడ ఏమైనా సమస్య వస్తే మనం ఈజీగా ఆ సమస్య నుంచి బయటపడతాం అన్నమాట. ఒకేసారి పెద్దగా పోయినామనుకోండి, అక్కడ ఏమైనా అయిందంటే మనం అప్పుడు కంగారు పడాల్సి వస్తుంది. అందుకే చిన్న జాబు వచ్చినా ఏది వచ్చినా వదులుకోకండి. ముందైతే జాయిన్ అయిన తర్వాత దాని తర్వాత మీరు నిదానంగా వేరే జాబ్కు ట్రై చేయండి. మీకు 100% ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో నేను చెప్తున్నా కదా, మీరు నెల రోజుల్లోనే ఎవరైతే ఇద్దరు నాకు జాబుకు అంటే మాకు తొందరగా జాబు రావాలని చెప్పిండ్రో వాళ్ళిద్దరికి జాబు కంపల్సరీ వస్తుంది. చెప్పినా కదా మీరు ఫస్ట్ మాకు వస్తుంది అని నమ్మకంతో ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మనసులో అనుకునేదే జరుగుతాయి. నాకు వస్తుందా రాదా ఈ నీరసమైన మాటలు మాట్లాడుకోకండి. మీ మనసు మీ దరిదాపులో కూడా ఈ మాటలు రాకూడదు. నాకు వచ్చింది అని ధైర్యంతో ఆ దక్షిణామూర్తి అదేవిధంగా హనుమంతుని మీద భారం వేయండి. ఖచ్చితంగా మీరు నెల రోజుల్లో నాకు ఆన్సర్ అనేది సమాధానం చెప్తారన్నమాట. ఇంకొక ఆమె పెట్టింది, అంటే మా భర్త వేరే వాళ్ళ వెంబడి తిరుగుతున్నాడు, మమ్మల్ని పట్టించుకోలేదు అంటున్నారు కదా. అయితే ఈ సంసార విషయంలోకి వచ్చేటాలకు నేను కొన్ని విషయాలు చెప్తానండి. ఎందుకంటే ఈ సంసారం అనేది చదరంగంతో ఆట. ఎందుకంటే చదరంగం మనం ఏ విధంగా ఆడతామో ఈ సంసారంలో కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క మైండ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు సరే మీ భర్త వేరే వాళ్ళకి అలవాటు అయిందంటే ఇక్కడ మీ తప్పు ఏది ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఇంట్లో గయ్యాళ్ళు ఉంటారు, అంటే భర్త ఏ చేసినా నచ్చరు, వాళ్ళని వేధిస్తూ ఉంటారు. కొంతమంది నువ్వు ఇంతే, నువ్వు ఇట్లా అని తిరుగుతూ ఉంటారు. ఈయన మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట వీళ్ళు వినరు. అందుకే ఈ సంసారం
చెప్పాలంటేనే కొంచెం ఇదిగా, ఎందుకంటే ఎవరి మనసులు ఎవరు మార్చుకోలేరు. మేమైనా ఎన్ని గానం చెప్పగలుగుతాం చెప్పండి. మీరు మారండి, మారండి అంటే వాళ్ళు మారరు, వీళ్ళు మారరు. ఇంకా ఏ విధంగా చెప్పగలుగుతాం కాబట్టి మీరేం చేయాలంటే సరే మీ సైడ్ మీ అంటే మీ నుంచి కూడా ఏమైనా తప్పు ఉందా అనేది కూడా తెలుసుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే మన తప్పు పెట్టుకొని వాళ్ళని అంటే కూడా ఈ ఫలితం ఉండదు కదా. నేను అన్నీ మంచిగానే నేను ఆయనకు సహకరిస్తున్నా, ఆయన నన్ను మోసం చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రమే ఈ తంత్రం చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వచ్చి తీరుతారు. కానీ మీ సైడే తప్పు పెట్టుకొని ఆయన నా మాట వినాలంటే మాత్రం ఇవి ఎప్పటికీ ఫలించవు. నేనే కాదు, ఇంకా ఎంత పెద్దవాళ్ళు వచ్చినా అది అసంభవం. అది ఎవ్వరు కుదరని పని. ఎందుకంటే మస్ట్ మన బుద్ధులు మన మనసులు మార్చుకుంటేనే కానీ తోడైతే కానీ మన తప్పు పెట్టుకొని వాళ్ళు మన మాట వినాలంటే అది కుదరని పని. అది ఎంత దేవుడు వచ్చి కూడా మీకు సహాయం అనేది చేయలేడు. మనం మారాలి. అదేవిధంగా మన ఎదుటి వాళ్ళని కూడా మార్చేటట్లు చూసుకోవాలి కదా. అయితే ఇక్కడ నిజంగా మీ తప్పు ఏమి లేదు, నేను మా ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా, ఆయన కావాలని నన్ను మోసం చేస్తున్నాడు అంటే మాత్రము ఈ తంత్రం చేయండి. మీకు ఖచ్చితంగా ఆయన ఎవరితోటైతే ఎఫైర్ పెట్టుకున్నాడో వాళ్ళకు అంటే వాళ్ళలోనే గొడవలు అవుతాయి అన్నమాట. ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళ మనస్తాపము చిందిపోతుంది అన్నమాట. మీరు ఏం చేయండి అంటే ఒక బుధవారం రోజు ఎవ్వరు చూడకుండా నైట్ అతను వేసుకున్న షర్టు అది పాతదా కొత్తదా అది మీ ఇష్టం. అతను వేసుకుంటాడు కదా, మూలకున్నది కాదు, ఒక 2-3 రోజుల్లోనే వేసుకొని వదిలిన ఒక షర్టు అంటే అంగీ తెలుసు కదా, అతను వేసుకున్న షర్టు ఏం చేయండి అంటే మీరు ఆ షర్టు తీసుకొని చేతిలో పట్టుకొని మీరు నైట్ కానీ పగలు కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీకు దగ్గరలో తెల్ల జిల్లేడు చెట్టు, గుడిల దగ్గర కాకుండా ఊరికి బయటగా ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు చూసుకోండి. ఒక తెల్ల జిల్లేడు చెట్టు చూసుకొని ముందు రోజే ఎక్కడైనా చూసుకొని ఒక బుధవారం రోజు ఏం చేయండి అంటే మీరు వినాయకుడిని తలుసుకోండి. ఎందుకంటే వినాయకుడు మనకు బుద్ధి పెరిగేలా చేస్తాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అన్నీ వినాయకునికి తెలుసు అన్నమాట. ఎవరిని ఎక్కడ తొక్కాలో కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మీరు వినాయకుని నమ్ముకోండి, వాళ్ళ బుద్ధి మారుతుంది. వాళ్ళను మీ సైడ్ అనేది తిప్పారు. మీరు వినాయకుని దగ్గర వినాయకుని గుడికి వెళ్తారా, మీరు ఇంట్లోనే మీ పూజా మందిరంలో వినాయకుని ముందు వేడుకుంటారా, మీ ఇష్టం. అది మీరేం చేస్తారో, గుడికి వెళ్తారా ఇంట్లో చేసుకుంటారా అది మీ అంటే మీ 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 వీలును బట్టి మీరు చేసుకోండి. అయితే వినాయకుని దగ్గర తండ్రి నా పరిస్థితి నాదైతే ఏం తప్పు లేదు, కానీ మా ఆయన ఈ విధంగా చేస్తున్నాడు, ఇది ఎంతవరకు న్యాయము అని మీరు వినాయకుడిని మీ మొరపెట్టుకొని. ఎందుకంటే మన తప్పు లేనప్పుడు దేవుణ్ణైనా మనకు ఎదిరించే శక్తి ఉంటుంది. కాబట్టి ఆయనను మీరు మొత్తుకోండి, మీరు ఆయనను పట్టుకోండి. ఆయన దగ్గర మీ సంకల్పం చెప్పుకొని ఆయన నాకు కావాలి, ఆయన ఈ విషయాలన్నీ మర్చిపోవాలి, పలానాతోనికి పోకూడదు, మీరు క్లియర్గా వినాయకునికి మొక్కుకోండి అని మీరు ఆ షర్ట్ తీసుకున్నారు కదా, ఆ షర్ట్ తీసుకొని మీరు ఆ ప్రదేశాన్ని జిల్లేడు చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి పోండి. తెల్ల జిల్లేడు చెట్టు ఊరు బయట ఉండాలి, ఊర్ల మధ్యలో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే గొడవలు అవుతాయి. ఎవరైనా చూసిందంటే ఏదో చేస్తున్నారు. ఎందుకంటే ఈ శాతవాదులు చేసిన వాళ్ళు జిల్లేడు చెట్టుకు జిల్లేడు చెట్టుకే కడుతుంటారు. వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళి జిల్లేడు చెట్టుకు కడుతుంటారు. ఖచ్చితంగా గొడవలు అయితే లేనిపోని మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత జిల్లేడు చెట్టుకు కొన్ని నీళ్లు పోసి మీరు మళ్ళీ అక్కడ ధూపదీప నైవేద్యాలు ఒక బెల్లం ముక్కనో చక్కెరనో ఏదో వేసి 2 అగరబత్తులు కొంచెం దీపము పెట్టి మీరు తండ్రి వినాయక స్వామి మళ్ళీ మీరు అక్కడ ఆయనకు చెప్పుకొని ఆ షర్ట్ అక్కడే వదిలేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. మీరు మీ ఆయన పేరు మొత్తం చెప్పుకొని మీ సంకల్పం ఏదో చెప్పుకొని వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేసి మళ్ళీ వినాయకుని దగ్గర మీరు ఉదయం పూజ చేసుకుని ఉంటారు కదా, ఏదో ప్రసాదమో ఏదో ఉంటుంది కదా, ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. అదే ప్రసాదం మీ ఆయనకు కూడా పెట్టండి. ఇలా చేయండి. మీరు రోజు వినాయకుని మాత్రం వదలకండి. వినాయకుని రోజు తండ్రి నాకు ఇంకా సమాధానం రాలేదు మీ నుంచి అని ఆయనను అడగండి. ఎందుకంటే అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా. అడగంగా ఏదో ఒక రోజు ఆయన మీద దెబ్బ కొడతాడు. ఆ రోజు మాత్రం మీ దగ్గరికి చేరుతాడు. ఎందుకంటే ఈ తంత్రం చేసేవాళ్ళు నేను ఒక విషయం చెప్తా, వాళ్ళ లోపల ఏమన్నా అంటే కొంతమంది మరుగు మందులు పెడుతుంటారు కదా, ఈ మరుగు మందులు ఎవరైనా వాళ్ళకు పెట్టి ఉంటే కానీ వాళ్ళకు ఎక్కువగా మోషన్స్ అవుతుంటాయి, వామిటింగ్స్ అవుతుంటాయి. మీరేం బెదిరిపోకండి.
ఎందుకంటే అది వెళ్ళిపోతుంటుంది. అది వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఆ మందు వెళ్ళిపోవాలంటే ఈ మోషన్స్ పెట్టడము, ఈ వామిటింగ్స్ అవ్వడము, కొంచెం నీరసపడుతుంటారు. మీకు సింటమ్స్ ఎంబడి కనిపిస్తాయి. మీకు వారం రోజుల్లోనే ఈ సింటమ్స్ అనేవి కనిపిస్తాయి. లేదు అతనికి ఇంకేం మరుగుమందు ఏం పెట్టలేదు అంటే మాత్రము అతడు కొంచెం బక్క చిక్కుతుంటాడు, కొంచెం నీరసంగా ఉంటుంటాడు. ఏదో మీరు చెప్తున్నట్లు ఎక్కువ వింటూ ఉంటుంటాడు అన్నమాట. అంతే ఇంకా ఎక్కువ మనకు వినాలని కాదు. ఇది మాత్రము మీ ఆయనకు తెలియకూడదు, ఎవరికి తెలియకుండా చేయండి. ఖచ్చితంగా ఆ వినాయక స్వామి మీకు 100% మీరు భక్తితోటి నమ్మకంతో చేయండి. ఇక్కడ మాత్రము మీ తప్పు లేకుండా చూసుకోవాలి. మీ తప్పు ఉందంటే మాత్రము ఈ తంత్రం చేసిన ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే మీరు మారంది వాళ్ళకి ఎన్ని చేసినా దండగే కదా. కొంతమంది ఉంటారు భార్యలు మేము రాక్షసులాగా వదులుతుంటారు, భర్త ఏం చేసినా నచ్చదు వాళ్ళకు. ఉండవు, పోతావు, ఇక్కడ సంపాదించవు, ఇది అది అంటే ఎంత తెచ్చిపెట్టినా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. అట్లాంటప్పుడే కొంతమంది ఇలాంటి తోవలు దొక్కుతుంటారు. కాబట్టి మీరు కూడా మారాలి. మీరు మారితేనే వాళ్ళు కూడా మారుతారు. మీ తప్పు లేకుండా ఉంటే మాత్రం మీరు ఈ తంత్రం చేయండి. మీరు కూడా 100% మీ ఆయన మీ మాట ఖచ్చితంగా వింటాడు. మీ సంసారం మంచిగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు 365 ఒత్తులు కదా. దీని లెక్క ఏంటిదో మనం ఈరోజు తెలుసుకుందాము. 365 ఒత్తులు వెలిగిస్తే మనకు అంటే 365 రోజులు పూజ చేసినంత ఫలితము వస్తుంది అని మన పెద్ద గురువులు అందరు చెప్తుంటారు కదా. అయితే 365 ఒత్తులు దేవుడు కూడా ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోవచ్చు కదా. అంటే 365 రోజులు చేసిన వెలిగించింది ఒక్క రోజులో నువ్వు నాకు వెలిగిస్తావా? నేను కూడా 364 రోజులు మీకు కష్టాలు పెట్టి 365 ఒక్క రోజు మాత్రమే మీకు సుఖాన్ని ఇస్తా అంటే మనం ఏమన్నా ఒప్పుకుంటామా? దీనికి మనం సిద్ధంగా ఉన్నామా? అంటే దీనికి ఉండాలి కదా. ఎందుకంటే మనం రోజు మన ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ మనం దేవుని పట్టించుకోకుండా, దేవుని ముందు దీపం పెట్టకుండా, మన గప్పాలు మనం కొట్టుకుంటా, మన ఆటలు మనం ఆడుకుంటా, మనం చేసే శాస్త్రాలన్నీ చేసుకుంటా ఒక్కరోజు 365 ఒత్తులు వెలిగించినంత మాత్రాన దేవుడు మనకు 365 రోజుల ఫలితాన్ని ఇస్తాడా? ఇది ఎక్కడన్నా న్యాయంగా ఉందా? మనం ఇది మాట్లాడుకోవడానికి న్యాయమైన మాట అయితే అస్సలు నా విషయంలో మాత్రము ఇది 100% అబద్ధమే. ఈ చెప్పేవాళ్ళు ఎంత పెద్ద గురువు చెప్పిందో నాకైతే తెలియదు. కానీ ఎలా వెలిగిస్తారని 365 రోజు దీపారాధన చేసే వాళ్ళు కూడా ఒకరోజు 2 రోజులు గ్యాప్ కంపల్సరీ వస్తుంది. ఎందుకు వస్తుందో నేను చెప్తే చూడండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు నెలకు 5 రోజులు దూరమే, వాళ్ళు 5 రోజులు వెలిగించకూడదు. అదేవిధంగా మగవాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో ఏదన్నా ఎవరైనా కాలం చేసినట్టారు, చనిపోయినట్టారు, ఆ 12 రోజులు వెలిగించకూడదు కదా, అది మైలనే కదా. ఇట్లా కొన్ని వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏదైనా రోగం రావచ్చు, జ్వరమో ఏదో వస్తుంది, మనకు నీరసంగా ఉండవచ్చు, ఆ రోజు కూడా వెలిగించలేం కదా. మళ్ళీ అయితే ఇక్కడ ఇంకొకటి విషయం నాకు అర్థం కాలే. చెప్పిన గురువులే ఏం చెప్తున్నారు అంటే ఒక దీపం ఏకదీపం వెలిగించొద్దు, ఏకవత్తి వెలిగించొద్దు అంటారు. మళ్ళీ 365 ఒత్తులు ఒక్కొక్క ఒత్తే ఉంటుంది కదా. అంటే రోజు మనము ఒక దీపం పెట్టినట్లే ఏకవత్తి పెట్టినట్లే కదా. మన ఫలితం ఈ విధంగా లెక్కలు వేసుకున్నాక 365 రోజులకు లెక్కలు వేసుకున్నా మనకు రోజు లెక్కన చూసుకుందాం. రోజు లెక్కన చూసుకుంటేనే కదా మనకు 365 రోజులు వచ్చేది. అంటే రోజు ఒక దీపం వెలిగిస్తున్నాము, అదేవిధంగా ఏకవత్తి వెలిగిస్తున్నాం. అంటే మనం ఏ దీపం వెలిగిస్తున్నాము? ఏకవత్తి, ఏకదీపం మనం ఎక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర పెడతాము. అంటే మనం రోజు చేసేది ఇదా? అంటే మన అజ్ఞానం ఎక్కడ ఉంది అంటే ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మాకు అర్థం కాలే. కానీ ఇది మాత్రము 100% ఈ 365 ఒత్తులు వెలిగించిన వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉండదు. గుడిలో మీరు పొగ పెంచి తింటారు అంతే, కానీ మీ బుద్ధికి మీకు ఇలాంటి ఏవి ఫలితాలు అనేవి రావు. ఇది నేను 100% ఇది చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇది లెక్కనే కాదు అసలు ఇది మనం పోనీ లేదు ఇది దేవుడు కరుణిస్తాడు అనుకుంటే మాత్రము మీరు ఈ లెక్కనైనా తేల్చాలి. రోజు ఒక్కొక్క ఒత్తి ఎలా దీపం వెలిగిస్తారు? కొన్ని రోజులు మనకు మైల ఉంటుంది, మైలతోటి ఉన్నప్పుడు దీపం వెలిగించకూడదు కదా. అంటే మీరు 365 ఒత్తులు వెలిగిస్తున్నారు అంటే ఆ రోజులు కూడా కలిసినట్లే కదా మనకు. అంటే ఆ మైల ఉన్న రోజులు కూడా ఈ ఒత్తులో కలిసిపోయినట్లే కదా. మళ్ళీ అది పాపమే కదా మనకు.
మళ్ళీ పాపం ఉండి మళ్ళీ ఇంత పాపాన్ని మనం ఒడిగట్టుకున్నప్పుడు అంటే ఇవన్నీ దేవుడు చూసుకోవడానికి మీకు డౌట్ వస్తుంది. నిన్ను ఎవరు వెలిగించమంటాడు? ఇది ఎవరు వెలిగించమన్నారని కూడా అంటాడు దేవుడు. 365 ఒత్తులు ఎవరు వెలిగించమన్నారు? నీకేదో తెలియదా అంటారు. రోజు తప్పించుకుంటూ ఇవాళ ఒక్కరోజు ఇలా వెలిగిస్తే నేను మీకు కరుణించాలా? ఎందుకంటే మన లెక్క మనకున్నప్పుడు దేవుడి లెక్క కూడా దేవుడికి ఉంటుంది కదా. అందుకే ఇది ఎప్పుడు ఎందుకంటే నాకు మొన్న అంటే అందరూ 365 ఒత్తులు దీపాలు వెలిగించిండ్రు. దీపాలు పోటీగా ఒకరు వెలిగించిన రాని ఇంకొకరు ఎవ్వరికి కూడా కొంచెం కూడా అవును ఎందుకు వెలిగిస్తున్నాము ఇవన్నీ తెలుసుకున్నారా? అసలు ఒకరు వెలిగించిండ్రు. అదేదో సామెత ఉంటుంది కదా, ఇప్పుడు ఒక గొర్రె ముందల పోతుంటే ఎంకి గొర్రెలు కూడా అట్లనే పోతున్నాయి నెత్తిని ఆలకేసి. అందుకే మనం కూడా అప్పుడప్పుడు చిన్న ఆలోచించుకోవాలి. మన ఇంట్లో జరిగేటివే కదా. ఇప్పుడు అవును మాకు ఈ మహిళ ఉంది, ఇప్పుడు వెలిగించొద్దు, 365 ఒత్తులు ఎలా వెలిగించాలి నేను అని, ఇది ఏకవత్తి అవుతుంది కదా, ఒక దీపం అవుతుంది కదా, పోనీ దానికి లెక్కనన్నా కరెక్ట్ చెప్పిండ్రా? అయితే వీళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ ఒక విషయం చెప్పారు, 365 ఒత్తులు అంటే పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుందన్న ఒక లెక్క ఉంటుంది. కానీ 365 రోజులు మనం పూజ చేసిన లెక్కనే వస్తుంది అన్న మాత్రం ఈ లెక్కలు బయటికి వస్తాయి. ఇలా చెప్పకూడదు కదా. సరే 365 ఒత్తులు ఒక కట్టలాగా కట్టుంటే అవి వెలిగించండి మంచి జరుగుతుంది అంటే దాన్ని ఒప్పుకోవచ్చు, సరేలే ఒక్క రోజే కదా అని. కానీ మీకు 365 రోజులు వెలిగి దీపం పెట్టినంత ఫలితం వస్తుంది అన్నప్పుడు మాత్రము ఈ లెక్కలు కంపల్సరీ మనకు క్లియర్ చేయాల్సింది. ఎవరైతే చెప్పినరో వాళ్ళు రోజు ఏకవత్తి వాళ్ళే వద్దంటారు, ఏకదీపము వాళ్ళే వద్దంటారు, మళ్ళీ రోజు వెలిగించిన ఫలితం ఇక్కడ వస్తుంటారు. మళ్ళీ మహిళ ఉండి పెట్టొద్దంటారు. అంతే, మహిళ ఉంటే పెట్టకూడదు, ఇన్ని రోజులు పెట్టకూడదు, అన్ని రోజులు పెట్టకూడదు అని మళ్ళీ వాళ్ళే చెప్తుంటారు. మళ్ళీ ఇవన్నీ అంటే మన మహిళతోటి ఉండి కూడా దీపం వెలిగించిన ఫలితం మనకు వచ్చేసింది ఇప్పుడు. అంటే అది పాప దీపమే కదా, అంటే మనం చేసిన పాపం. మనం దయచేసి ఇలాంటి నమ్మకాలు సరే అది ఎంత పెద్ద గురువైనా విషయము గొప్పది అయినప్పుడు చిన్న పిల్లగాడు చెప్పినా దాన్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము ఏదో చెప్పినాము, మేము ఇంత గురువులు అనుకుంటే కాదు, దీని లెక్క కూడా తేల్చాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కాకపోతే నాకు వచ్చిన చిన్న డౌట్ అన్నమాట, అంతే. నాకు అంటే నేను కూడా ఎందుకు వెలిగిస్తున్నానని ఆలోచించడం వల్ల నాకు ఇది బయటికి తెలిసిపోయింది. కానీ నాకు ఎవరినో ఉద్దేశించి ఎవరినో ఏదో అనాలని కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మన అజ్ఞానాన్ని కూడా మనము తెలుసుకుంటేనే మనకు జీవితంలో మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. లేకపోతే ఏదో వాళ్ళు చెప్పిండ్రు, మనం చేసినాము, మాకు ఇది కాలే అది కాలే అని తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. మనం ఒక పని చెప్పినామంటే అది ఖచ్చితంగా నమ్మకంతో ఉంటేనే చెప్పాలి, అది జరుగుతుంది అంటేనే చెప్పాలి. కానీ ఏదో చెప్పినాములే అని అన్నట్లు ఉంటే మాత్రము వేస్ట్ అది. అందుకే మీరు 365 ఒత్తులు వెలిగించుకుంటారా వెలిగించుకోవరా అది మీ ఇష్టం, ఎందుకంటే మీ నమ్మకము అది. కానీ నా నమ్మకం అంటే నాకు వచ్చిన చిన్న డౌట్, ఇలా వెలిగిస్తే నిజంగా మనకు ఫలితం వస్తుందా అనేది అనే నమ్మకంతో నేను షేర్ చేసుకున్నా, మీతోటి పంచుకున్నా. నేను చూద్దాం ఎంతమందికి ఏ విధంగా కామెంట్స్ వస్తాయో, దీని నుంచి పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తాయా అది కూడా చూడాలన్నమాట. అయితే ఈరోజు ఈ 365 ఒత్తుల గురించి తెలుసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇష్టం వెలిగిస్తే వెలిగించుకోండి, కానీ తప్పేం లేదు. ఒక్కరోజు వెలిగిస్తే ఏముంది, దేవుని గుడిలో దీపం వెలిగించడం వల్ల మంచిగా జరుగుతుంది. కానీ కాకపోతే ఈ లెక్కను వదిలేద్దాం, 365 రోజులు వెలిగించే ఫలితం వస్తుంది అనే లెక్కను వదిలేసి ఒక్కరోజు సరే ఒక దీపం వెలిగించినాము, గుళ్ళో దేవుని దీపం వెలిగించడం వల్ల మంచిదే కదా, వెలిగించినామని అనుకుందాం, మనకు మంచి జరుగుతుందని అనుకుందాం. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.